ఓం శ్రీ గురుభ్యో నమః. జయ గురు గురుమా పాదములకు అనంత కోటి సాష్టాంగ దండములు. నమస్తే గురుమా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మ, మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో శక్తిపాత జాగరణ జరిగిన తర్వాత, అంటే శక్తిపాత దీక్ష తర్వాత శక్తి జాగరణ జరిగిన తర్వాత అంతర్ముఖం అవుతుంది, క్రియలు జరుగుతూ ఉంటాయి, శక్తి సంస్కారాల పట్ల తన క్రియాశీలత అవుతుంది, మనం ద్రష్టాభావంతో ఉండాలి అన్న పాయింట్ వరకు అర్థమైందమ్మా. అంటే సాధకుడు అన్నవాడైనా మనిషి అన్నవాడైనా కర్మ చేయకుండా ఉండడు కదమ్మా. అలాంటప్పుడు అసలు సాధకుడు ఎలా ఉండాలమ్మా? ఓకే, యాక్చువల్గా సాధకుడికి కర్మ చేయడం అంటే ఈవెన్ చేసే ప్రతిదీ కర్మే. మీరు ఒక ఊపిరి తీసుకోండి, ఆర్థిక సర్వస్వం కర్మ. ఈ మనకి ఇప్పుడు వరకు సాధకుడు ప్రయాణం స్టార్ట్ చేశారు అక్కడ. ఒకసారి కొంచెం మీ మాట చెప్తే భయవేస్తుందేమో కానీ చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నది ఇంకా ఎంత పెద్ద సంచులు ఉన్నాయో మనకు తెలియదు. బ్యాక్ కర్మ, బుక్ కర్మ రెండు ఉన్నాయి. వీటితో పాటు ఆగామి సంచితం ప్రారంభం మూడు ఉన్నాయి. ఇవి ఉన్నాయి, మన క్రియ జరుగుతున్నాయి. దాంట్లో కొత్త కర్మ ప్రతి క్షణం చేసేస్తున్నాం. అంటే కుటుంబంలో ఉంటాం, కుటుంబం లేకుండా ఆశ్రమం ఎక్కడున్నా ఒకటే. తింటాం, పడుకుంటాం, తాగుతాం, మన పని మనం చేసుకోవడం కూడా కర్మే అవుతుంది. చాలా మంది కర్మ చేయాలి కదా, ఫలితాలు వస్తే కానీ భయపడతారు. కానీ నిజానికి అది చేసేటప్పుడే పాత్ర కరిగించుకునే విధంగా మనం జీవించాం అనుకోండి, సాధన చేసాం అనుకోండి, సాధనలో ఉన్నాం అనుకోండి, అది కూడా మనం 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 ముందుకు వెళ్ళడానికి ఉపయోగించుకోవడం అనుకోండి. కొంచెం క్లియర్గా చెప్పాము. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ కొంచెం బోల్డ్ గా చెప్పనివ్వండి, ఓపెన్ గా. మనకి ఏ ఫలితాలు వద్దన్నప్పుడు ఏ కర్మ మీద మోహం ఉండదు. ఈవెన్ గుడ్ అట్లా పుణ్యము పాపం. పాపం ఖచ్చితంగా చేయండి, తప్పులు చేయండి, ఇష్టపడండి. ఎందుకంటే మన లక్ష్యం ఏంటో తెలుసు, మనం ఎందుకు ఎంత కష్టపడుతున్నామో, రోజంతా ప్రయాసపడుతున్నాం కదా. సాధారణంగా ఎవరు సాధకనే తప్పు చేయరు, అంతవరకు ఓకే. కానీ పుణ్యం వద్దు అనుకోకుండా ఉండడం చాలా కష్టమైన పని. పుణ్యం వద్దు అన్న ఆలోచనే తట్టుకోలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పుణ్యం అనేది మళ్ళీ లైఫ్ ఇస్తుంది, కర్మ చేస్తాం, అదొక విషయం. సో ఇక్కడ ఏంటంటే ఏం చేసినా మీరు పుణ్యం ఏ కర్మ చేస్తున్నా, కుటుంబంలో ఉన్నా, సంసారంలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఎవరితో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏమన్నా చేయండి. చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నాం అన్నదే నేను మీకు చెప్పబోతున్నాను. అదొకటే మనకి సొల్యూషన్. అది మాత్రమే సాధకుడు చేయలేదు, అలా మాత్రమే జీవించారు. కర్మలు చేస్తున్నప్పుడు వాటి ఫలితాలను ఆశించకుండా, చేస్తున్నానని భావన లేకుండా, ఏం చేస్తున్నానన్న భావన కూడా లేకుండా, గతంలో చెప్పినట్టే ద్రష్టాభావంతో మాత్రమే చేయగలిగినప్పుడు నువ్వు ఏం చేసినా ఒకటే. ఇంట్లో ఉన్నామా, సాధనలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, అంతర్జగత్తులో జరుగుతున్న క్రియల పట్ల గాని, చేస్తున్న బాహ్యంగా చేస్తున్న పనుల పట్ల గాని, వ్యక్తుల పట్ల గాని, ఎక్కడన్నా సరే నువ్వు ఏ భావంతో ఉన్నామన్నదే విషయం అవుతుంది, ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ద్రష్టాభావం మనకి ఎప్పుడైతే వస్తుందో, సాధకులకు అస్తిత్వం ఎప్పుడైతే వస్తుందో, ఆటోమేటిక్ గానే మిగతా కర్మల మీద మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రారంధము, ఆగామి సంచితం మీద, గతంలో ఎన్నో యుగం మోసుకొస్తున్న సంస్కార వాసం మీద, ఇప్పుడు జీవితాంతం మనం జీవించే అంటే ఈ బాడీ వెకేట్ చేసి మోక్షం పొందే వరకు చేయాల్సిన కర్మల పట్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడు ఏం చేసినా నువ్వు ఆ ద్రష్టాభావంతో ఉన్నప్పుడు మాత్రమే. అప్పుడు కర్మ సంచితం కాదు. కాకపోతే ఇక్కడ మన మనసు, ఆలోచన, బుద్ధి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసు పెట్టే మనం ఏంటంటే మనకి ఏది కావాలో అది చేసి అది అనుభవిస్తూ ఆనందిస్తూ నేను ద్రష్టాభావన ఉందని చెప్పుకుంటూ ఉంటాను. ఇది సాధకుడు చాలా ఈజీగా చేస్తూ ఉంటారు. మనకి ఏది పడితే ఉందో అది వస్తుంది, అది వచ్చేటప్పుడు మీరు ఉండాలి. అలా కాకుండా మనకు కావాల్సిన కోరుకొని, ఇప్పుడు నాకు నా మూవీకి వెళ్ళాలి ఉందనుకోండి, నేను సాధారణ మనకి మూవీకి ద్రష్టాభావంతో చూస్తున్నానంటే అది కుదరదు కదా. ఇన్ జనరల్ మేము చేసే తప్పులు సాధారణంగా అనుకుంటాను, ద్రష్టాభావం అనుకోవడమే, దష్టు ఉన్నాడు, దష్టు తలుచుకోవడమే. ద్రష్టాభావంలో నీకు అక్కడ
ఏం కనపడు, వాడు ఉండడు. అసలు ద్రష్ట అనేవాడు ఉండడు. ఉండడు. కానీ నేను ద్రష్టభావం అనుకో ఆడ అలా మొదలు పెడతాడు అనమాట. ఇంకా మిగతా వాళ్ళకన్నా వాడు ఇంకో 1% ఎక్స్ట్రా కాన్షియస్ గా ఉండి చేస్తూ ఉంటాడు కర్మ అనేది. అతి సహజంగా లోపల నుంచి అది రావాలి. అది రావాలి అంటే వాటి పట్ల మోహం గాని, కోరిక గాని, ఫలితాల పట్ల కోరిక గాని లేనప్పుడు మాత్రం సాధ్యపడుతుంది. చాలా గంభీరమైన విషయాన్ని మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు. అంటే మీకు ఎప్పుడైతే విషయ వాసన ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, కావాలా వద్దా, ఎలా చేస్తున్నా అంటే మనకు అన్నిటి పట్ల నాలెడ్జ్ ఉంది కదా. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి. ఏదైతే మనము పరిజ్ఞానమో, ఆత్మజ్ఞానమో, బ్రహ్మజ్ఞానమో అంటామో, ఆ ఆత్మజ్ఞానం పొందడానికి మనం దేంతో పట్టుకుంటామో మరి జ్ఞానంతో పట్టుకోవాలి. ఈ జ్ఞానము పై స్థాయిలో ఉన్న ఆత్మజ్ఞానం పట్టుకోవటంలోని లేదా కింద పడిపోవడం రెండింటికి ఉపయోగించేస్తాం. కింద స్థాయిలో పడిపోతున్నప్పుడు కూడా మనసు తెలివిగా ఆత్మజ్ఞానం అయితే ఉన్న విధంగా మనకు ఒక మాయ కమ్మిస్తూ చూపిస్తూ ఉంటుంది. చాలా డేంజరస్. అదే మనకి ఇక్కడ జ్ఞానం పొందుతున్నానన్న మోహం కూడా ఉండకూడదు, సాధన చేస్తున్నానన్న మోహం కూడా ఉండకూడదు, గురువు దగ్గర ఉన్న స్థితిలో ఉండకూడదు. ఏది అంటే మాటలు చెప్పేంత ఈజీగా ఉండదు కాదని అని. కాకపోతే ఒక స్థాయి నుంచి ఒక స్థాయి మొదటి మెట్టెక్కాలి. ఈ భావం నుంచి ఈ భావం, ఈ భావం నుంచి ఈ భావం అట్లీస్ట్ కొంత మనం మారగలిగినప్పుడు తర్వాత స్థాయిలో హయ్యర్ లెవెల్లో మీకు ఆటోమేటిక్ గానే ఆ ద్రష్టభావం సహజంగా వస్తుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదన్నప్పుడు ఏది కాని స్థితిలోకి వెళ్ళడం అనేది మనకి సహజంగానే వస్తుంది. సాధారణంగా చేయాల్సిన చేసేస్తూ మన లోపల మాత్రం అన్వేస్తుంటారు. ఈ ద్రష్టభావంతో ఉన్నాం, ద్రష్టభావంతో చేస్తున్నాము. కానీ ద్రష్టభావం ఉండడం వేరు, అంతం వేరు. అసలు ద్రష్టనే లేకుండా ఉండే భావం ద్రష్టభావం. ఎందుకు అక్కడ మీకు అలా ఉన్నానా లేదు మీకు బండగొట్టు ఏంటంటే చేస్తున్నప్పుడు ఆ ద్రష్టభావన ఉంటున్నప్పుడు మీకు ఎలాంటి అనుభూతి రాకపోవటం. అసలు కోపము, బాధ, దుఃఖము, ప్రేమ, భయం ఏవైతే ఉన్నాయో మీకు ఆ భావాలు రాకుండా, ఏ పరిస్థితిలో ఉన్నా అది మీకు ఏ అనుభూతి రాకుండా ఉన్నప్పుడు మాత్రమే ద్రష్టభావం ఉండాలని అర్థం. నాకు కోపం వచ్చింది, నేను చూస్తున్నాను, నేను అరిచేసాను అనుకోండి, ద్రష్టభావం అవుతుంది. అంటే దాన్ని ఆ పదం వాడి చూడటం వేరు, ఆ భావం రాకుండా వేరు. క్లియర్ గా ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ద్రష్టాభావంలో అంటే ద్రష్ట లేని ద్రష్టాభావంలో ఉండగలిగినప్పుడు మనకి కర్మ అనేది అసలు సంచితం కాకుండా ఉంటుంది. ఇక్కడ దీని తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ మోక్షమేనమ్మా, ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఎప్పుడైతే ద్రష్టాభావంతో కంప్లీట్ గా ఉండగలుగుతామో అంటే ఇదే ద్రష్టభావంలో ఉండాలన్న భావన కూడా లేని స్థాయిలో ఒక ద్రష్ట ఉన్నప్పుడు ఉండేది కేవలం దానికి ఇంకో పర్యాయపదంగా అప్పుడు చెప్పొచ్చు శరణాగతి. ఎప్పుడైతే శరణాగతి భావం మాత్రం ఉంది, శరణాగతి చేస్తున్నవాడు ఉండడో అప్పుడు దాన్ని మోక్ష స్థితి, ఆనంద స్థితి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనం పరమానంద, మీరు అంతకు ముందు చెప్పినట్టుగా పరమానంద స్థితి అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు కొంచెం బోధన చెప్పనివ్వండి. సంతోషంకి ఆనందంకి డిఫరెన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చాము. ఇక్కడ ఆనంద స్థితి అంటే ఒక నవ్వడం అనేది ఆనందం అనే పదాల్లో మనం అర్థం చేసుకుంటాం. ఏం చేయకుండా నవ్వడం ఎలా వస్తుంది? సో అక్కడ ఏమి లేని స్థితి అంటే మన గాఢ నిద్రలో 1% అని చెప్పొచ్చు. అక్కడ కూడా సంస్కార వాసన పడుకున్నాయి, లేవగానే మళ్ళీ అన్ని గుర్తొచ్చేదా, మళ్ళీ అంతా జరిగింది. సో దాన్ని మనం చెప్పలేము. కానీ అలాంటి ఒక స్థితి ఎరుపుతో ఉన్నప్పుడు, మెలకుగా ఉన్నప్పుడు మీరు పొందడంలో కొంత మీకు ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు. ఆ స్థితికి వెళ్తామమ్మా మనం, ఈ దృష్టి వెళ్తాం అక్కడ. అందుకనే కానీ అంటారు. కానీ ఆనంద స్థితి అంటే అక్కడ ఏమవుతుందంటే ఒక సంతోషము, ఆనందం అది కూడా ఉంది, ఏమీ లేదు, ఎంటీనెస్. ఏమీ లేకుండా ఒక ఎంటీనెస్. మనకి సాధారణంగా ఏంటంటే ఏదో ఒక భావం ఉండడం అలవాటు పడుతుంది. బాధ వద్దంటాము, సంతోషం కావాలంటాం. సో అక్కడ ఆ సంతోషం ఎప్పుడు ఉండడం కోసం బాధ ఉండకూడదు కాబట్టి మోక్షం అనుకుంటారు. బట్ ఇక్కడ సంతోషము ఉండదు, ఆనందము ఉండదు, లేదా కోపం ఉండదు, భయము ఉండదు, ఎగ్జాక్ట్లీ శూన్య స్థితి అని చెప్పవచ్చు. సో దానికి ఇంకా శూన్య స్థితి అన్న పదంలో మనం ఆనంద స్థితి, పరమాత్మ స్థితి, బ్రహ్మానంద స్థితి అని చెప్తూ ఉంటాం. పరమాత్మకి మనకి పదే పదం అన్న పరమాత్మ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే దాని అర్థం అదే కదా, ఆ స్థితిలో ఉండడం.
ఓకే. అంటే ఇప్పుడు మీరు ఈ స్థితికి ఈ కాని ఆనంద స్థితి అని చెప్పారు కదా! ఈ స్థితికి చేరిన తర్వాత మనకి పూర్తిగా చిత్తం అనేది డిమాలిష్ అయిపోతుందా? మీరిప్పుడు దానికి అంటి పెట్టుకొని ఉంటుంది ఆత్మకి అదే శుద్ధి అవ్వాలి. ఈ పాయింట్ వరకు చెప్తూ వచ్చారు కదమ్మా! అంటే ఇప్పుడు ఈ ఆత్మ, చిత్తం ఇవి ఏ పరిస్థితులకొస్తాయమ్మా ఇప్పుడు ఈ స్థితికి వెళ్ళినప్పుడు? ఇక్కడ ఎంత యుగాల నుంచి మోస్తున్న కర్మల సంస్కార గుణాలని పట్ల ఆ సాధకుడు ఉండే విధానం గురించి మనం మాట్లాడాం. ఆమా! మీరు కాసేపు ఆ స్థితికి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకోండి, ఇవన్నీ మళ్ళీ అంటిపెట్టుకుని ఉంటాయి. ఎన్నున్నా చిత్తంలో మీకు ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లో చిత్తం వాడికి ఉన్నా కూడా చిత్తం పట్ల వాడు ద్రష్టగా ఉన్నప్పుడు మాత్రమే చెప్తున్న విషయం మనం చెప్తున్నాం. అది క్షయం అవడం వేరు, ద్రష్టగా మారడం వేరు. ద్రష్టగా మారినప్పుడు క్షయమయ్యే స్థితి వరకు వెయిట్ చేస్తారు. ఇంకొంచెం షార్ట్ కట్ అని చెప్పచ్చు విధంగా. అంటే కంప్లీట్ గా మానేయకుండా వస్తుంది, ఉంటుంది, మీరు వదిలేస్తుంది పరంగా. ఖాళీ చేయటం లేదు, వదిలేయటం లేదు. అన్ని సంస్కారాలు నేను ఖాళీ అయ్యాకే ఇవన్నీ అవుతాయి అనే ఆలోచన కన్నా వదిలిపెట్టేస్తే అక్కడ ద్రష్టాభావం. అందుకు గురువు శరణాగతి ద్రష్టాభావం అని ఎందుకు చెప్పడం అయిందంటే దానికి అదే ఖాళీ అయింది అనుకుంటే అప్పుడు సహజంగానే ఉంటుంది. ఇక్కడ అలా చేయట్లేదు, అవి ఉన్నాయి కానీ మనం ద్రష్టగా ఉంటున్నాం. ఎందుకంటే వాటి నుంచి డిటాచ్ అవ్వడానికి వదలడానికి. సో దానివల్ల ఉన్న పరంగా దాని నుంచి వదలడానికి కుదురుతున్నాను. అంత జగత్తు బాహ్య జగత్తు ఏదైనా జగత్తే కదా. సో రెండింటికి మీరు చెప్తామంటే అంత జగత్తు ఆటోమేటిక్ గా మీరు డిటాచ్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గానే మీరు ఆ స్థితికి చేరుకుంటారు. ఆ స్థితి నుంచి ఏ క్షణకాలం కిందకు వచ్చినా అక్కడ చూసిన డేటా అంతా అనుకుంటుంది. అందుకని మాకు ఖాళీ చేయడం కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకు పూర్తిగా ఖాళీ చేయాలి అంటే ఒకవేళ బయటకు వచ్చినా అది మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఉండడం. క్షణంలో వెయ్యో వంతు మాయలో పడ్డా కూడా మళ్ళీ ఇవన్నీ వచ్చేస్తాయి. ఉత్సవం కాస్త రోజులో 23 గంటల మీరు ఒక 59 నిమిషాల సెకండ్ ఉన్నా కూడా ఆ లాస్ట్ ఒక్క సెకండ్ లో మీరు ఆపినా కూడా ఇది చాలా ఎక్స్పీరియన్స్. మేము ధ్యానం చేసేంత సేపు సూపర్ గా బాగా అనిపిస్తుంది. పక్కకు వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని స్వచ్ఛందంగా గురువుతోనే మన సాధన ఉన్నంటే బాగా అనిపిస్తుంది. అది ఒక్క గుణం మనకి అటాచ్ చేసిన ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు మిగతా అన్ని అంటుకొని వచ్చేస్తాయి. అందుకని క్షయం అవుతూ ఉండాలి, కృష్ణభావం రెండో. ఒకవేళ క్షయం అవ్వకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకపోయినా సాధకుడు అనేవాడు కంప్లీట్ గా నేను లేను, నేను కాదు కంప్లీట్ గా శరణాగతి తక్షణమే చేసుకోవచ్చు. అలా మనకి ఎంతో మంచి దేవన చేతులమ్మ భగవంతుడు అందరూ అలా వచ్చినారు. చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ చాలా సులువు అని అంటే అందరికీ అర్థమయ్యే భాషలో మా బ్రెయిన్స్ కి సెట్ అయ్యేట్టుగా చాలా బాగా చెప్పారు. చాలా విపులంగా వివరించారు యాక్చువల్ గా. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్తే అమ్మా.